నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. ప్రస్తుతం యుద్ధం గురించి మనం వింటూ ఉన్నాము. అనేక రకాల అప్డేట్స్ ఇస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే దుబాయ్ పూర్తిగా మునిగిపోయే పరిస్థితులున్నాయి. దుబాయ్‌లో ఒక వరదలు అలాంటి ఉధృతి రాబోతుంది అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో, అంటే వచ్చాయా? రాబోతున్నాయా? అసలు అక్కడ వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? సో, ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఏంటి సార్, అంటే దుబాయ్ మునిగిపోయింది అంటున్నారు. దుబాయ్ మునిగిపోతుంది అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అసలు? అంటే ఈ మధ్య గల్ఫ్‌లో ఏం జరిగినా మనకి అది పెద్ద వార్తగా కనబడుతుంది. నిజానికి 2 ఏళ్లకు ముందు 2024లో అతి దారుణమైన వరదలు దుబాయ్‌లో వచ్చాయి. అంటే 75 ఏళ్లలో ఎప్పుడూ రానంత వర్షం అక్కడ పడింది 2 ఏళ్లకు ముందు 2024లో. ఓకే. అప్పుడు మనకి పెద్దగా పట్టించుకోలేదు. హ్మ్. అంటే 1949లో అతిపెద్ద వరదలు వచ్చాయి దుబాయ్‌లో. దాని తర్వాత 2024లో హ్మ్. వచ్చిందనమాట. అంటే దాదాపు 254 మిల్లీమీటర్ల వర్షం వర్షపాతం. 24 గంటల్లో పడింది. యాన్యువల్‌గా వాళ్ళకి 95-100 మిల్లీమీటర్లు పడుతుంటది. ఓకే. అట్లాంటిది సారి అంత పడింది. చాలా ఏరియాలు మునిగిపోయినాయి. ఇంక్లూడింగ్ ఎయిర్‌పోర్ట్‌లు. అంటే దుబాయ్ అంటే దుబాయే కాకుండా మామూలుగా చుట్టుపక్కల ఉన్న మనకి యూఏఈలు దుబాయి, అబుదాబి, అజ్మాను, రెస్ అల్ ఖైమా, ఫుజైరా ఇవన్నీ కూడా మునిగిపోయినాయి అనమాట. ఎయిర్‌పోర్ట్‌లు కూడా దాదాపు 3 రోజుల పాటు 1500 ఫ్లైట్లు అప్పుడు క్యాన్సిల్ చేశారు. తర్వాత రోడ్స్, నేషనల్ హైవేస్ కూడా E11 అని, తర్వాత అల్కైల్ రోడ్ అని ఇవన్నీ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి. హ్మ్. కొన్ని ఏరియాలు అయితే 95% వరదలు మనం వీడియోలు కానీ అవును. చూస్తే మునిగిపోయినాయి. ఓన్లీ బస్సులు రూఫ్స్ ఒకటే కనిపిస్తూ ఉంటాయి. కనబడుతున్నాయి. 37% 10 డేస్ పాటు నీళ్లు నిండిపోయినాయి. ఓకే. చాలా మంది బయటికి వెళ్ళలేని పరిస్థితి అప్పుడు ఏర్పడింది. హ్మ్. సో ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ రాబోతుందని అంటున్నారు. Natural ఎందుకంటే calamity నిన్నటి నుంచి వచ్చేసారు. పెద్ద ఎత్తున అక్కడ రెయిన్ ఫాల్ స్టార్ట్ అయింది. హ్మ్. ఆల్రెడీ ఒమన్ లో 5 మంది చనిపోయారు. ముఖ్యంగా బర్కా అండ్ మస్కట్ లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ఆల్రెడీ ఫ్లైట్లు మామూలుగానే ఈ క్రైసిస్ వల్ల ఆగిపోయినాయి. దుబాయ్ కానీ మిగతా అన్ని కూడా జీవితం స్తంభించిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వరదలు తోడైనాయి. అందుకని దుబాయ్ వరదల్లో కూడా బాగా ఎఫెక్ట్ అయినట్టుగా చెప్తున్నారు అనమాట. సో దుబాయ్ కాకుండా మొత్తం గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా వరదలు వస్తున్నాయి. సో అంటే ఓవరాల్గా ఏంటంటే మనకి అక్కడ ఉన్న ఇండియన్స్ బాగా సఫర్ అవుతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే మన ఇండియన్స్ ఇప్పుడు అమెరికా లాంటి చోట్ల కొంత డబ్బులు ఉంటాయి, వాళ్ళు కొద్దిగా బాగానే ఉంటారు. పర్వాలేదు. పేదలు అక్కడ ఇండియన్ పేదలు అనేది కనపడదు. హ్మ్. కానీ దుబాయ్లో పేదలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా లేబర్, కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, హాస్పిటాలిటీ, హోటల్ సెక్టర్స్, హ్మ్. లాజిస్టిక్స్, తర్వాత చాలా మంది మేడ్స్ గా, లేడీస్ అయితే డొమెస్టిక్ హెల్ప్ కానీ మేడ్స్ గా పనిచేయడం, షాపులలో అసిస్టెంట్లకు పనిచేయడం అంతా కూడా ఇక్కడ లాగే లేబరే వీళ్ళు. కాకపోతే దీనికంటే కొద్దిగా బెటర్ శాలరీస్ ఉంటాయి అక్కడ, అంతే. హ్మ్. ఇక్కడ నెలకి 20,000 వస్తే అక్కడ 80,000, 1,00,000 మ్యాక్సిమం వస్తాయి తప్ప హ్మ్. అక్కడ లైఫ్ స్టైల్లో పెద్దగా మిగిలేది ఏమి ఉండదు. హ్మ్. దాంట్లోనే ఏదో జాగ్రత్తగా అక్కడ ఏంటంటే ఇక్కడలాగా ఖర్చులు పెట్టకుండా అక్కడ అందరూ కలిసి బ్యాచిలర్సే కాబట్టి అందరూ ఆ. కలిసి రూములు తీసుకొని వండుకొని కొంత కామన్ మిగిల్చుకునే ప్రయత్నం అట్లా చేస్తారు. మిగిల్చుకొని చేస్తారు తప్ప నిజానికి అక్కడేమి వీళ్ళందరూ రిచ్ ఏం కాదు. హ్మ్. సో ఇప్పుడు వీళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ వాళ్ళకి లైఫ్ అక్కడ చాలా మంది మమ్మల్ని కాపాడండి అని, లోకేష్ కాపాడండి లేకపోతే కేటీఆర్ కాపాడండి ఆ. వీడియోలు వస్తుంటాయి అప్పుడు. ఆ. ఎందుకంటే వాళ్ళు ఇరుక్కుపోంటారు. ఆల్రెడీ ఆడు జీవితం అని అవును. ఇక్కడ నవల వచ్చింది, సినిమా కూడా వచ్చింది అది. అవును. సో గోట్ లైఫ్ అని అవును సార్. మలయాళంలో నవల రాశారు అతను. దాన్ని మళ్ళీ సినిమా కూడా పృథ్వీరాజ్ సుకుమార్ సినిమా తీశాడు. తెలుగులో కూడా బుక్ ట్రాన్స్లేట్ అయింది. సో ఇలాగా అంటే అది చూస్తే మనకి ఎంత భయంకరంగా గల్ఫ్ దేశాల్లో ఉంది. అట్లాగే మా ఫ్రెండ్ ఆయన సునీల్ కుమార్ రెడ్డి అని ఉన్నాడు, గల్ఫ్ మీద సినిమా తీశాడు ఆయన. హ్మ్. ఎప్పుడో తీశాడు, ఆడు జీవితం రాకముందే ఆయన తీశారు. అనేక దేశాలు, 6-7 దేశాలు, గల్ఫ్ దేశాలకు వెళ్ళి పరిశీలించి హ్మ్. దాని మీద వండర్ఫుల్ సినిమా తీశాడు. కానీ అది ఆయన పబ్లిసిటీ లేకపోవడం వల్ల అది ఆడండి. అంత జనాలకు తెలియలేదు. కానీ దాంతో ఆయన డాక్యుమెంటరీ కూడా తీశాడు, ఓకే. చాలా వర్క్ చేశాడు. అట్లాగే చాలా వ్యాసాలు అవన్నీ కూడా వచ్చాయి. సో ఇప్పుడు అక్కడ ఏమి జరిగినా సఫర్ అయ్యేది ఎవరు అంటే మన వాళ్ళు. దాదాపు 1 కోటి మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఆల్రెడీ మోడీ నిన్న రాజ్యసభలో అనౌన్స్ చేశారు 3,75,000 మంది వచ్చేసారని. హ్మ్. నేను ఇందాక కూడా ఒక వీడియోలో చెప్పినాను. రెమిటెన్స్ కూడా దాదాపు 5 లక్షల కోట్లు మన గల్ఫ్ దేశాల నుంచి పర్ ఇయర్ వస్తుంది. హ్మ్.
అది ఇప్పుడు కట్ అయిపోయింది. ఉమ్, రెండోది వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఈ రాష్ట్రాల మీద ప్రెజర్ పెరుగుతుంది, అవును. మన దేశం మీద ప్రెజర్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీస్కి వెల్ఫేర్ స్కీములు అప్లై చేయాలి. ఆ, వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంటిగ్రేట్ అవ్వడానికి టైం పడుతుంది. అవును. దీనివల్ల ఫ్యామిలీ డిస్ప్యూట్స్, రకరకాల ఇష్యూస్, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఛాన్స్. రకరకాలుగా వస్తాయన్నమాట. ఉమ్. సో ఈ క్రమంలో అక్కడ ఇప్పుడు వరదలు కూడా వచ్చాయంటే అది ఇంకా ప్రెజర్ పెరిగి అసలు ఇంకా త్వరగా కోలుకోలే- ఇదంతా ఎందుకులే, ఏదో అవును. ప్రశాంతంగా కష్టపడి 4 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి 4 డబ్బులు సంపాదించుకుంటే ఇక్కడ లైఫ్ కొద్దిగా బెటర్ గా ఉంటుందని వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు తప్ప అవును. ఆడేమి ఎక్కడితో పోలిస్తే ఆడ ఫ్రీడమ్ తక్కువ, ఆడ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ, ఇవన్నీ ఉంటాయి దుబాయ్. అదే బిక్కుబిక్కుమంటూ ఉండాలి, ఏదైనా సంపాదన వస్తుందంటే. ఇక్కడేదో అమెరికానా మిగతా చోట్ల అంటే ఓకే, ఆ ఉమ్. డబ్బులు వేరు, ఆ కథ లైఫ్ స్టైల్ వేరు. గల్ఫ్ దేశాల్లో పెద్ద ఏముంటది. అవును. సో దానివల్ల చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ వరదల వల్ల సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ చాలా ఎప్పుడూ లేనంత క్రైసిస్ మోడీ ప్రభుత్వం కూడా ఈ మధ్య అంటే చూస్తాం. ట్రంప్ వచ్చినప్పటి నుంచి వచ్చినప్పటి మనకి నుంచి ఆ బాధగా అట్లా కంటిన్యూ కంటిన్యూ అవుతుంది. అంటే అంతకుముందు టారిఫ్స్ అన్నారు, మనకి రష్యా ఆయిల్ కొనొద్దు అన్నారు, గొడవలు అయినాయి, ఇలాగంతా ఏదో ఒకటి కిరికిరి పెడతానే ఉన్నాడు. వీసాలు రద్దు చేయడం, మన వాళ్ళని అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ గొలుసులు వేసి మరీ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం, అంటే డెత్లు కూడా కదా సార్ చాలా మంది. చనిపోవడం, రకరకాలుగా అక్కడ పనిచేసే వాళ్ళు చదువుకొని పనిచేసే వాళ్ళని అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టేయడం, ఉమ్. పని చేయొద్దని చెప్పడం, ఇలాగా రకరకాలుగా మన వాళ్ళు ఇది జరుగుతుంది. రెండోది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియన్స్ మీద దాడులు కూడా ట్రంప్ వచ్చిన తర్వాత బాగా పెరిగాయి. ముందు లేవని కాదు కానీ అవును. ట్రంప్ వచ్చినాక ఎక్స్ట్రీమిస్ట్ టెండెన్సీస్ పెరిగాయి. ఎక్కడెక్కడ మన వాళ్ళ మీద దాడులు పెరిగాయి. ఇంగ్లాండ్ లో కావచ్చు, ఐర్లాండ్ లో కావచ్చు, అవును. ఆస్ట్రేలియాలో కావచ్చు, అనేక చోట్ల పెరిగాయి. అంటే ఇంతకు ముందులాగా హాయిగా పోయి మనం ఏదో కష్టపడదాం, మన టాలెంట్ ఉంది ఉమ్. అనుకుని వెళ్ళే పరిస్థితి తగ్గిపోయింది. దీనివల్ల వెళ్ళకపోతే ఏమవుతుంది, అదంతా మళ్ళీ ఇండియా భరించాల్సి వస్తుంది. అవును. సో ఇండియాలో ఆల్రెడీ నిరుద్యోగం 15 to 20% ఉంది. నిరుద్యోగం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎవరీ ఫ్లో వెళ్తా ఉంటే Access అంటే కష్టం. మనకి బ్యాలెన్స్ అవుతా ఉంటుంది. అవును. ఇప్పుడు నెలకి 1,00,000 నుంచి 1,50,000 మంది ఇండియా నుంచి గల్ఫ్కి వెళ్తారు. ఉమ్. ఇప్పుడు అది ఆగిపోతుంది కదా. నెలకి 1,50,000 మందికి ఇక్కడ మనం మళ్ళా ఉపాధి లైవ్లీహుడ్ చూపించాలి. మళ్ళీ అక్కడ నుంచి ఆల్రెడీ 3,75,000 అన్నారు. అది ఎప్పటి లెక్కో తెలియదు మనకి. అవును. ఆల్రెడీ ఇప్పుడు పెరిగి ఉంటది. కనీసం 5 నుంచి 10 లక్షలు పెరుగుతుంది. రెండోది అక్కడ 3 నుంచి 5 లక్షలు ఉద్యోగాలు పోతున్నాయి. సో ఈ యుద్ధం ఆగే వరకు డే బై డే ఇది ఇంక్రీజ్ అయ్యే అందువల్ల ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు కొత్తగా వరదలు అంటున్నారు. మరి ఇప్పుడు అందుకని భయపడుతున్నారండి. ఎందుకంటే 2024 లాగా మళ్ళీ వస్తాయేమో, అది వస్తే మళ్ళీ పరిస్థితి ఏంటి ఈ హెల్త్ అనే ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి అన్ని కదా. వస్తాయి. ఎందుకంటే అక్కడ హెల్త్ కేర్ కూడా కాస్ట్లీ. అక్కడ అవును. మనలాగా చీప్ గా ఇక్కడ ఏదో ఉమ్. ఇప్పటికి కూడా రూపాయి వైద్యులు, 5 రూపాయల వైద్యులు ఇక్కడ ఉన్నారు. అవును. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతో కొంత ఉన్నాయి కనీసం. అక్కడ కష్టం కదా. కాబట్టి అన్ని రకాలుగా అక్కడ ఇబ్బంది. ఇప్పుడు అదేదో గోరు చుట్టుపోయి రోగటు పోటు అన్నట్టుగా వరదలు లేటెస్ట్ గా భయాన్ని కలిగిస్తున్నాయి. అవును సార్. థ్యాంక్ యూ సార్.